గోకర్ణంలో రెండో రోజు అనమాట. ముందు రోజు నైటు ఒకసారి దర్శనం అన్నీ చేసేసుకొని రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నామని చెప్పాం కదా. నెక్స్ట్ మార్నింగ్ ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయలుదేరుతున్నాము. ఇంకోసారి దర్శనం చేసుకొని ఏమన్నా ప్లేసెస్ అవి ఉంటే చూసి వద్దాము అని చెప్పి మాకు 12 వరకు టైం ఉందండి రూమ్ వెకేట్ చేయడానికి. ఇంకా టైం ఉంది కదా ఇంకా ఈ 12 దాకా అని చెప్పి అలా తిరిగేసి వద్దామని చెప్పి మళ్ళీ స్వామిని ఒకసారి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ఇంకా కోటి తీర్థము అవన్నీ చూడలేదండి, నైటు బాగా చీకటి ఉన్నింది కదా. ఇప్పుడైతే వ్యూ బాగా ఉంటుంది అని చూడటానికి అని చెప్పి మళ్ళీ అందరం బయలుదేరామన్నమాట. ముందు స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ ఆ ప్లేసెస్ అన్నీ మళ్ళీ మార్నింగ్ టైంలో ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను. నిన్న వీడియోలో అంత నైట్ టైం చూపించాను కదా మీకు, అక్కడ చుట్టూరు ఆ గుడి లోపల బయట మామూలుగా షాపింగ్ ప్లేసెస్ అన్నీ మార్నింగ్ టైంలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూస్తారు. చాలా బాగా ఉన్నాయండి అన్నీ షాప్స్ అన్నీ కూడా. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అంతాను, స్వామి యొక్క గుడి యొక్క ప్రత్యేకత గురించి అన్నీ కూడా చెప్పున్నాను. ఎవరైనా చూడకపోతే నాది ముందు వీడియో ఒకసారి చూడండి, చాలా బాగా ఉంటుంది. నైట్ వ్యూ ఎలా ఉంటుంది గుళ్ళో అంతా ఎలాగా ఉంటుంది అనేది మీకు బాగా తెలుస్తుంది. ఇంక మార్నింగ్ అనమాట మా వారు బాబు ముందు వెళ్తున్నారు. ఇక్కడ చెప్పాను కదా డ్రెస్ కోడ్ మామూలుగా మనము ప్యాంట్ వేసుకొని వెళ్ళకూడదు, మగవాళ్ళు ముటుకు పంచి ఖచ్చితంగా పంచి కట్టుకొని వెళ్ళాలి, షర్ట్ కూడా ఉంచుకోకూడదు అనమాట దర్శనానికి వెళ్ళేటప్పుడు. అందుకని మా వాళ్ళు ముందే కట్టేసుకొని వెళ్తున్నారు ఈరోజు కొంచెము. అందుకని ఇంకా దర్శనంకి అయితే బయలుదేరామండి. చాలా సింపుల్గా అయిపోతుందండి దర్శనం అయితేను. కర్ణాటక ఆ సైడ్ గుళ్ళు అయితే నాకు ఇదే అనిపించింది. మురుదేశ్వర టెంపుల్లో కూడా దర్శనం ఎంత ఈజీగా అయిపోయిందంటే, అంత పెద్ద గుడి అంత రష్, కొంచెం ఎక్కువ రష్ ఉన్నా కానీ అలాగే వెళ్ళిపోతూనే ఉన్నారనమాట జనాలు. అసలు మాకు ఇటు సైడ్ అయితే ఆంధ్ర సైడ్ అయితే గుళ్ళు రష్ ఉంటే అసలు అవ్వదండి. ఇంకా ముఖ్యమైన ప్లేసెస్ మంచి మంచి ఇంకా గుళ్ళు అయితే అసలు మనం చెప్పనక్కర్లేదు, క్యూలో నిల్చోవాలన్నమాట. కానీ అక్కడ అది ఏమీ లేదు, ప్రశాంతంగా ఎవరి పాటికి వాళ్ళు ఇదంతా మందే మనమే అన్నంత ఫీలింగ్ వస్తుందన్నమాట. అక్కడ గుళ్ళోకి అంతా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట. అలాగా ఇంకా అక్కడ చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసి ఇంకా పూలు అవి తీసేసుకొని చెప్పాను కదా మామూలుగా జిల్లేడాకులో పూలు మామూలుగా ఇవి బిల్వపత్రాలు స్వామికి పూజకి అవే ఇస్తారండి. ఇక్కడ 20 రూపీస్ అనమాట. తీసేసుకొని స్వామికి మళ్ళీ మన చేతులతోనే అనమాట అన్నీ చేయవచ్చు. స్వామికి పూలు వేసి బిల్వపత్రాలు వేసి లోపలికి చెయ్యి మామూలుగా లోపల ఉంటుందండి, భూమి లోపల 2.5 అడుగుల లోపల ఉంటుందన్నమాట శివలింగము. పైన నీళ్లు కూడా పోస్తూ ఉంటారనమాట, కొంచెం గుంతలాగా ఉంటుంది. మనం చేయి దాంట్లో పెట్టి మనం కళ్ళకద్దుకోవచ్చు అనమాట వాటర్ని. అక్కడ పూజారి చెప్తూ ఉంటారు ఇలాగేసి ఇలా కళ్ళకద్దుకోండి అని చెప్తూ ఉన్నారనమాట. అవన్నీ చేసి ప్రశాంతంగా మళ్ళీ బయటకు వచ్చి అన్నీ చూసుకుంటూ అలా తిరుగుతూ మళ్ళీ రాత్రి చూసినవన్నీ ఒకసారి మార్నింగ్ టైంలో ఎలా ఉన్నాయని చూసుకుంటూ గణపతి టెంపుల్ అండి, గణపతి టెంపుల్కి వచ్చి స్వామిని కూడా దర్శనం చేసుకొని ఇక్కడ పూజ కూడా చేయించుకున్నాం అనమాట. ఇక్కడ కూడా గరిక అన్నీ ఇస్తారనమాట, జిల్లేడాకులు పెట్టి బయట స్వామి పూజకు 20 రూపీసేనండి అవి కూడాను. స్వామికి పూజ అన్నీ చేసేసుకొని వాళ్ళు మనకి ప్రసాదం లాగా కూడా గరికాయ అలా ఇస్తారనమాట. కొంచెం స్వామి పూజ చేసి అన్నీ ఇచ్చేసి అలాగా రొంచేపు కూర్చొని అక్కడి నుంచి మేము మళ్ళీ బయలుదేరామన్నమాట. కోటి తీర్థం చూడాలని ముఖ్యంగా అండి, చూడలేదు కదా అది, ఇప్పుడు చూసి వెళ్ళాలని చెప్పి మనకి గుడికాడ నుంచి చాలా దూరం అండి కోటి తీర్థం. మేము పక్కనే అనుకున్నాం కానీ ఇంకా లోపలికి వెళ్ళాలంటే అక్కడ అడిగితే వేరే వాళ్ళు చెప్పారనమాట. అందుకని అక్కడికి వెళ్తూ ఉన్నామన్నమాట. అలాగే సందుల్లో అంతా వెళ్తుంటే ఆ వ్యూ కానీ అసలు ఆ ఇల్లు కానీ ఎంత బాగా ఉన్నాయో, అసలు ఎంత ప్రశాంతంగా, అంత బ్రాహ్మిన్స్ ఇల్లులు అలాగా చాలా బాగున్నాయండి అసలు చూడడానికి. అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. కొత్తగా ఉంది ఇక్కడ అందరూ అలాగ చూడడానికి వచ్చిన వాళ్ళు, టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ అనమాట వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూసారా రథము, స్వామివారి ఊరేగింపు అనమాట. రథం ఇక్కడ ఉంది, చాలా బాగుంది కదా రథము. ఎప్పటి నుంచో ఎంతో పురాతన రథం అండి ఇది కూడాను. ఇక్కడ చూసామన్నమాట, చాలా బాగా ఉంది. అలాగా చూసుకుంటూ బయలుదేరామన్నమాట. ఇక్కడ ఉండే ఫొటోస్ అవి తీసుకొని మా అమ్మ పిల్లలు అందరం కూడా అలాగే అక్కడి నుంచి ముందుకు బయలుదేరుతూ వెళ్తున్నాం అన్నమాట. పట్టుకో అస్సలు అందరూ బ్రాహ్మిన్సేనమ్మా ఇంతనా. చూడు ఎంత బాగున్నాయి, ఎంత గోకర్ణం.
వాళ్ళు చెప్తున్నారు చూడు ఎంత బాగా. అవును అక్క, ఇల్లు భలే వల్ల బయట అసలు ఎంత బాగున్నాయి అసలు. చూడమ్మా, తొక్కేసినా పాపం. ఏం పెట్టలేదు ఇక్కడ తేడమ్మా. అదేంది బాబా, ఏమైంది? ఏముందండి? ఉన్నాయి రా అసలు. అదే సూపర్. ఇక్కడ చూడు కుసుమ, ఇట్టుంది స్వామిది ఏదో సరస్సు. అది స్వామి కూడా ఉన్నారు చూడు ఎదురుగా. అద్దు ఏం స్వామి అక్క, నాగేంద్రుడు చూడు అసలు అంతా బా. అదే అక్క చూడు, అదే చూడు చూడు ఆ కన్స్ట్రక్షన్ చూడు బా. అసలు మళ్ళీ ఎంత నీట్గా చలవ కదా అసలు, చల్లగా ఉంటాయి ఇళ్ళల్లో కూడా. వచ్చేస్తాంలే మమ్మీదా. ఇదే ఎస్ ఇదే సూపర్. ఇటు కూడా వెళ్ళొచ్చు బాబా, తీసేసేయి లేకపోతే పైన వేసుకో. పాండి రామ్మా, ఇక్కడంతా అక్కడ గుడమ్మ కాలభైరవ దేవస్థానం ఉందాడ. ఇటు దండం పెట్టుకొని పోదాంలే. ఇదమ్మా కోట తీర్థమా, ఏ పూజలు జరుగుతుంటాయమ్మా ఇక్కడ చూడాడంతా. ఆ చుట్టూరు కూడా పూజలు చేయించుకుంటా ఉంటాయి. సో అదండి కోట తీర్థం అంటేను ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట. గోకర్ణంకి వెళ్ళినప్పుడు కోట తీర్థం కూడా విజిట్ చేయాలి. అసలు ఎంతో దీనికి చరిత్ర ఉందండి కోట తీర్థము. మేము అందుకే అందరిని అడుగుతూ అలా చూసుకుంటూ చాలా దూరం వచ్చామన్నమాట. ఫుల్ ఎండ అసలు ఎలా ఉందంటే, మంచి సమ్మర్లో వెళ్ళాము కదా, నడవలేకపోతున్నాము. అలా చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. కోట తీర్థంలో స్నానం చేస్తే ఎన్నో జన్మల కర్మలు పాపాలన్నీ తొలగిపోతాయి. ఆ దేవుని అనుగ్రహం ఉంటుంది.
ఉంటుంది అని చెప్తుంటారు. అక్కడంతా పితృదేవతలకు పిండ ప్రదానాలు పూజలు అన్ని రకరకాల శాంతి పూజలు అవి చేసుకుంటూ ఉన్నారనమాట. పక్కనే కాలభైరవ టెంపుల్ ఉంది. ఆ స్వామికి అక్కడ పూజ చేసుకొని అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటూ ఉన్నారనమాట, శాంతులు అవన్నీ చేసుకుంటూ. అలాగా చాలా ఫేమస్ అండి కోటి తీర్థము, ఖచ్చితంగా చూడాలన్నమాట. మేము ఇంకా అది వెళ్ళేసి ఇంకా పైన అలా నీళ్లు చల్లుకొని లోపలికి అడుగు పెట్టి ఎంతో ఆనందంగా అలా దండం పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయ్యామన్నమాట. స్నానాలు ఎవరు చేయట్లేదండి, చూస్తే అలాగా చేయట్లేదు. ఇంకా అన్ని పూజలన్నీ జరుగుతున్నాయి. పైన నీళ్లు చల్లుకున్న ఆ స్వామి అంతా ఆయనదే కదా అనుకొని ఇంకా మేము అలాగా చల్లుకొని అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. చూసాం ఎట్టకేళ్ళకి, చూడాలా అని రాత్రి అవ్వలేదు నిన్న నైటు అన్నీ చూసేదానికి. ఇప్పుడు చూసేసరికి హ్యాపీ అనమాట. మళ్ళీ వచ్చిన దావనే మళ్ళీ వెనక్కి తిరుక్కొని రిటర్న్ అయ్యామన్నమాట. అబ్బా నడుస్తుంటే ఎంత దూరం అండి, అసలు ఎండల వల్ల అవ్వలేదు. అసలు అయితే ఇరుకిరుకు సందులు, ఆ ఇళ్ళు ఎంత బాగా కట్టున్నారంటే అసలు అన్ని రాళ్లతోనమాట, చలువు రాలేదు అంటాం కదా, అసలు బ్రిక్స్ ఏమి వాడినట్లేదు. చూస్తుంటే భలే వెరైటీగా ఉన్నాయండి హౌసెస్ అన్నీ కూడా. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఇంకా సరే ఏమన్నా కొనుక్కుందాం, ఇంకా ఈ స్పైసెస్ ఇవి ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ కొన్ని కొందామని చెప్పి లాస్ట్ నైట్ అక్క ఆల్రెడీ కొన్ని కొనుందనమాట. ఇంకా నేను కూడా కొన్ని ఇక్కడికి వచ్చి కొన్ని జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాము. ఇక్కడ సాంబ్రాణి అండి చాలా ఫేమస్ అనమాట, బాగున్నాయి రకరకాల సాంబ్రాన్లు. నేను కూడా ఒక 3 రకాలు, అక్కరు ఒక 3 రకాలు అలాగా కొన్ని కొంచెం తీసుకున్నాం అనమాట, గుర్తుగా ఉంటుంది ఎప్పటికైనా ఉంటుందని చెప్పి. ఇంకా అక్కడ నుంచి ఫుల్ ఆకలి వేసేస్తుంది. ఇంకా 11 అయిపోయిందనమాట, టైము 11 ఏమో అవుతుంది. ఇంకా 12కి రూము వాళ్ళకి అప్పచెప్పేయాలన్నమాట అక్కడ. ఇంకా సరసరా ఇంకా హోటల్కి వచ్చేసి అక్కడే ఉంటే ఇంకా టిఫిన్ చేసేసామన్నమాట. అమ్మకి ఇడ్లీ సాంబార్ పెట్టించేసి మేమందరం ఏంటంటే పూరి ఆర్డర్ పెట్టేసుకొని ఇంకా ఫాస్ట్గా తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. రూమ్కి వెళ్ళే ముందు కూడా అక్కడే పక్కనే ఉన్నట్టు బీచ్ అనమాట మనకి. ఇంకా ఆ బీచ్ కూడా ఒకసారి చూద్దామని చెప్పి నాకైతే నడిచే ఓపిక లేదు. అక్క బాబు వెళ్ళారనమాట, నేను పాప అక్కడే కూర్చున్నాము. అమ్మ కూడా వెనకనే నేను వెళ్ళొస్తానని చెప్పి అలా వెళ్తుందనమాట మా అమ్మ. దేనికి కూడా మా అమ్మకి తపన అనమాట, అన్నీ చూడాలా, ఇంత దూరం వచ్చాం కదా ఎలాగోలాగని కాళ్ళు ఈడ్చుకుంటూనే నడిచేస్తుంది. ఇంకా అలాగా బీచ్లోకి వెళ్ళేసి మా అమ్మ 4 రాళ్ళు ఏరుకునింది అనమాట గుర్తుగాను. మా పిల్లలు ఏంటంటే మా అక్క బాబు కొంచెం వాటర్ తీసుకున్నారనమాట సముద్రంలో కొన్ని బాటిల్లోకి. ఇంకా చూడండి కూర్చునే దానికి ఎంత బాగుందో, గవ్వలతోటి ఎంత బాగా చేశారో భలే అనిపించింది అనమాట అవి చూస్తుంటే. ఇంకా మా ఎండ ఫుల్ టైం అయిపోతుంది, మా వారు రాని అంటున్నారనమాట. ఇంకా అక్కడ నుంచి ఇంకా తీసేసుకొని రూమ్కి వచ్చేసి నీట్గా అన్నీ సర్దేసుకొని రూమ్ వాళ్ళకి అప్పచెప్పాలి కదండి. ఇంకా అన్నీ ఏమేమి ఉన్నాయో మన సామాన్లన్నీ నీట్గా తీసేసుకొని హ్యాపీగా 2 సార్లు దర్శనం చేసుకున్నాము స్వామిని. మహాబలేశ్వర స్వామిని బాగా దర్శనం చేసుకున్నామనే తృప్తితోటి అక్కడ నుంచి మరి తిరిగి గోవాకి మా రూమ్కి వచ్చేసామన్నమాట, గోవాకి. ఇంకా అక్కడికి వచ్చి ఇంకేమన్నా చూడాల్సినవి ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి. ఇంక నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామో ఏమేమి చూసామనేవి. ఇక్కడ వరకు ఇవి గోకర్ణ వ్లాగ్ అనమాట. 2 వ్లాగ్స్ అప్లోడ్ చేశాను గోకర్ణవి. ఎస్టర్డే నైట్ దర్శనము, ఇప్పుడు దర్శనం అండి. ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియో కూడా చూడండి, చాలా బాగా ఉంటుంది. ఇంకా మేము ఇంకా రూమ్ అంతా చూసేస్తున్నాం, ఏమన్నా ఉన్నాయా డోర్స్ లోపల అంతా అని అన్నీ తీసేసి నీట్గా అన్నీ సర్దేస్తున్నాం అనమాట. సర్దేసుకొని ఇంకోళ్ళకి అప్పచెప్పాలి. ఈ రూమ్ రెంట్ వచ్చి 4000 అండి. నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పున్నాను అనమాట ముందు వీడియోలో. అంటే బాగుందండి రూమ్ మటుకు చాలా కన్వీనియంట్గా. 6 మందికి 6 బెడ్స్ నీట్గా బాగుందన్నమాట, చాలా హ్యాపీ అనిపించింది. 24 అవర్స్ మీరు ముందు ఎప్పుడైనా ఎంటర్ అవ్వండి, కానీ నెక్స్ట్ డే 12 కల్లా వాళ్ళకి అప్పచెప్పేయాలన్నమాట. ఆఫ్టర్నూన్ 12కి వాళ్ళకి రూమ్ అప్పచెప్పాలి. ఇక్కడ రూల్ అంతా అలాగే ఉందండి. మహాబలేశ్వర్లో కానీ ఇక్కడ కానీ, మహాబలేశ్వర్ కాదు మురుదేశ్వర టెంపుల్లో కానీ, ఇక్కడ మనకి గోకర్ణలో కానీ అంతా అలాగే ఉంది. ఇంకా ఓకే అని చెప్పి మనము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా గోకర్ణ వీడియో కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ గోవాకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. గోవాకి వెళ్ళినాక అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసాము, నెక్స్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళాము అనేవి నెక్స్ట్ మీకు అక్కడ షేర్ చేస్తానండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. సో అంతేనండి, ఇంకా బయలుదేరేసాము. అలాగ వెళ్తూ ఉంటే కూడా చాలా మనసుకు చాలా తృప్తి అనిపించింది అనమాట. మాకైతే తిరిగి అసలు బాడీ ఒళ్ళు మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. ఎండకి బాగాను అసలు మంచి ఫుల్ హీట్ అండి, అసలు స్ట్రైన్ అయిపోయాము. ఓకే అని చెప్పి ఇంకా బయలుదేరేస్తున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చుంటుందండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. తప్పకుండా చూడాల్సిన వీడియో ఈ మనకి గోకర్ణ 2 వీడియోస్, మురుదేశ్వర టెంపుల్ వీడియో అన్నీ కూడా ఒకసారి
ఒకసారి చూడండి వెళ్ళి, చాలా బాగా ఉంటాయండి. ఎంతో పుణ్యం వస్తుందని నాకు అనిపిస్తుంది, మీరు కూడా చూస్తేను. సో మీ కళ్ళతో చూసినట్టే నేను మీకు ప్రజెంట్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకా బయలుదేరేస్తే ఇంకా వాటర్ అండి, బాబోయ్ మేము తెచ్చిన అమౌంట్ మొత్తం వాటర్ బాటిల్ కొనడానికి సరిపోయిందనమాట. అంత హీట్ అండి, సమ్మర్ ఫుల్ అసలు చాలా. ఇంకా గోవాకి అయితే వెళ్ళిపోతున్నామండి. అదండి ఇంకా. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ని కూడా ఖచ్చితంగా నాకు చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.